మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అన్ని తెలుగులోనే ఉన్నాయి. మస్ట్ వాచ్ లిస్ట్ 34 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే చూశాను. అందులో నాకు బాగా నచ్చినవి సాలిడ్ కంటెంట్ ఉన్నవి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ మూవీస్ చూడడానికి నాకు పట్టిన సమయం మొత్తం 22 days. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1, అక్యూజ్డ్. మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది. అదొక్కటి స్కిప్ చేసేసి మీరు హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, రైల్వే స్టేషన్లో ఒక బాంబు పేలుతుంది. అక్కడ చాలా మంది మరణిస్తారు. ఇక అనుకోకుండా సోషల్ మీడియాలో మన హీరోనే బాంబు పెట్టాడని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, నిజంగా బాంబు పెట్టాడా లేదా అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. మూవీలో మొత్తం 24 hours స్టోరీ ఎండ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక మూవీ రన్ టైం జస్ట్ 1 hour 28 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సెకండ్ మూవీ హోస్ట్. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, లాక్డౌన్ టైంలో 6 మంది ఫ్రెండ్స్ జూమ్ యాప్లో కలుస్తారు. వీళ్ళు కలిసిన తర్వాత గోస్ట్ గేమ్ అని ఒక గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఆడిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది సవన్స్. చాలా చోట్ల సవన్స్తోనే భయపెట్టాడు. సినిమా మొత్తం చాలా రియలిస్టిక్గా తీశారు. ఈ సినిమా రన్ టైం జస్ట్ 1 hour 7 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. నంబర్ 3, ఎవ్రీథింగ్స్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్. RRR లో ఒకటి ఆస్కార్ అవార్డు వస్తేనే మనం బట్టలు చింపేసుకున్నాం. అలాంటిది ఈ సినిమాకి ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు అయితే వచ్చాయి. మరి ఇన్ని ఆస్కార్ అవార్డులు వచ్చిన మూవీ మనం చూడకుండా ఉంటామా? బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంకి అడల్ట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే స్కిప్ చేసి మీరు హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. చెప్తే అర్థం కాదు, మీరు వెళ్ళి సినిమానే చూసేయండి. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ కనుక మీరు యాక్సెప్ట్ చేసి, ఈ సినిమా మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆ ఎడిటింగ్ కట్స్, ఫైటింగ్ చాలా క్రేజీగా అయితే డిజైన్ చేశారు. నాకైతే కొన్ని ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. మస్ట్ వాచ్ న్యూ కంటెంట్ ఫిలిం. తెలుగు డబ్బింగ్ కొంచెం వీక్ గా ఉంది. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. నంబర్ 4, ఏలియన్ రోములస్. హర్రర్ సీన్స్, బ్లడ్ బాతింగ్ సీన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడాలి లేదని మీరే డిసైడ్ చేసుకోండి. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, వీళ్ళు ఇక్కడున్న దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలని చూస్తుంటారు. ఆ దేశానికి వెళ్ళాలంటే కొన్ని వస్తువులు కావాల్సి వస్తాయి. ఆ వస్తువులు తీసుకోవడానికి ఒక పెద్ద షిప్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ షిప్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. డిఫరెంట్ ఏలియన్స్ అయితే ఉంటాయి సినిమాలో. మీరు ఇంతవరకు ఈ ఏలియన్స్ యూనివర్సల్ చూడకపోతే స్ట్రైట్గా ఈ సినిమా చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎంగేజింగ్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. డిఫరెంట్ ఏలియన్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మస్ట్ వాచ్. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. నంబర్ 5, ఇల్టీ వెబ్ సిరీస్. 8 seasons ఉన్నాయి. ప్రతి సీజన్లో 8 episodes ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 to 1 hour minutes వరకు ఉంటుంది. ఫ్యామిలీతో అస్సలు చూడకండి, ఫుల్ అడల్ట్ వెబ్ సిరీస్. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్రతి సీజన్లో స్టార్టింగ్లో ఒక మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మొత్తం మీరు వెబ్ సిరీస్లో చూసేయండి. వెబ్ సిరీస్ మొత్తం రొమాన్స్, అడల్ట్, ఎఫైర్స్ అండ్ డ్రామా, థ్రిల్లింగ్ ఇన్ని జోనర్స్ అయితే సినిమాలో ఉంటాయి. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మీరు ఒక 2-3 సీజన్లు చూసారనుకోండి, మీకు ఖచ్చితంగా మీకు కొద్ది రోజులు పిచ్చెక్కిపోతుంది. ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఈ సిరీస్ మొత్తం. ఈ వెబ్ సిరీస్లో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ శామ్యూల్ కార్లా. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, వెళ్ళి చూసేయండి. నంబర్ 6, ఫ్యామిలీ ప్యాక్. బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో అడల్ట్ కంటెంట్స్ ఉన్నాయి, అది స్కిప్ చేసేసుకొని చూసుకోండి. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక వస్తువు వల్ల వాళ్ళకే తెలియకుండా టైం ట్రావెల్ అయితే చేసేస్తారు. టైం ట్రావెల్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారు, రాజుల కాలం నాటికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చారా లేదా అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. కొన్ని సీన్స్ బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కొంచెం వీక్ గా ఉంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. 7th మూవీ. మంచి రొమాన్స్ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ నేను సజెస్ట్ చేస్తున్నాను. మూవీ నేమ్ 50 Shades of Grey. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, మొత్తం రొమాన్స్ మూవీనే. సినిమానే దానికోసం ఇది. త్రిబుల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇది చూస్తే లేచిపోద్ది. ఫ్యామిలీతో అస్సలు చూడకండి, తెలుగు డబ్బింగ్ బాగుంది. స్ట్రీమింగ్ ఆన్ జియో మూవీస్. నంబర్ 8, కిసికింద కాండం. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, రిటైర్మెంట్ అయిన ఒక ఆర్మీ సోల్జర్ గన్ మిస్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా సినిమా ఎంత దూరం వెళ్ళింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. మలయాళం మూవీ కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం వీక్గా ఉంటుంది. ఒక్క ట్విస్ట్ కూడా రివీల్ చేయరు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు మీద ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. క్లైమాక్స్లో ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. నంబర్ 9, డెడ్పూల్ వల్వేరియన్.
ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డెడ్పూల్ యూనివర్సల్ వరల్డ్ కాపాడుకోవడం కోసం డెడ్పూల్ ఏం చేశాడు అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ వల్లే మంచి ఫన్ అయితే జనరేట్ అయ్యింది. సో ఈ సినిమాని యాక్షన్ కోసం కాకపోయినా డెడ్పూల్ క్యారెక్టర్ కోసం చూసేయచ్చు. డెడ్పూల్ వలవేరియన్ ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్ తెలుగులో కూడా ఉంది. లక్కీ భాస్కర్ ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, మీరు హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ పనులు చేశాక అంటే ఎంతలా ఎదిగాడు అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. మస్ట్ వాచ్ మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా లేస్తూనే ఉంటుంది. మంచి ట్విస్ట్లు అయితే పడ్డాయి సినిమాలో. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్.